ముద్ర లేని బేరం, ఆఫర్లు ఉండవు, డిస్కౌంట్లు ఉండవు. ఈడ కాకుంటే ఇంకో దుకాణంలో అగ్వకే దొరుకుతుంది అన్నట్టు లేదు. వాళ్ళు ఎంత చెప్తే అంతకే కొనాలి, ఎంత కమ్మితే అంతే. బేరాలు ఆడేది ఉండదు, డిస్కౌంట్లు అడిగేది ఉండదు. సెంటర్ వాళ్ళు సుంకాలు పెంచిర్రని స్టేట్ వాళ్ళు సుంకాలు ఎక్కువ తీసుకుంటారని సెంటర్ వాళ్ళు. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటా ఎవ్వలకి దొరికిన కాడికి వాళ్ళు గుంజుకుంటూనే ఉండ్రు. రైట్, రోడ్ ఎక్కితే బండ్లు ఎంత రూపాయల మీద దొరుకుతాయో పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా అంతే రూపాయల మీద దొరుకుతున్నాయి. ఇవాళ మల్లోపల్లి పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచినాయి ఆయిల్ కంపెనీలు. పెట్రోల్ మీద ₹2.84, డీజిల్ మీద ₹2.86 పెంచిరు. మళ్ళా నిన్నటి దానిక లీటర్ పెట్రోల్ కు ₹113 చిల్లర ఉంటే పెరిగిన దాంతో కలుపుకొని ఇప్పుడు ₹115.50 అయితే ₹100 చిల్లర ఉన్న లీటర్ డీజిల్ ధర ₹103.74 అయింది. సోమవారం నాడు పొద్దుగాల 6 పెరిగిన ధరలు అమలు చేస్తున్నారు కూడా. ఆల్రెడీ 10 రోజులలో డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుడు దీంతో 4వసారి. మొన్ననే నిండా 2 తులుసుతో కాలే. శనివారం నాడే పెట్రోల్ మీద 87 పైసలు, డీజిల్ మీద 91 పైసలు పెంచిల్లు. నిండా 2 నిద్రలు కూడా కాకముందే ఇప్పుడు ఇంత పెంచిల్లు. మళ్ళా 3 మాటల రేట్లు పెంచినా మనసు తుర్తి కాలేదట్టున్నది ఆయిల్ కంపెనీలకు. గల్ల పెట్టే ఖాళీ కనిపిస్తుంది, నిండుగుండోదిగా తొనకకుండా ఉంచుకోవాలనుకుని ఉపాయం చేసి పబ్లిక్ పర్సులకు సూటి పెట్టిరు అన్నట్టు. ఇంకేముంది, ఇక ఇప్పుడు పెరిగిన రేట్ల మీద షై పార్టీ వాళ్ళు జంగులైపోయి సెంటర్ పార్టీల మీదకి. అందరూ పరేషాన్ ఉన్నారు. కూరగాయలు అమ్ముకునేవాడు, ఉద్యోగం చేసేవాడు, ప్రతి ఒక్కరు కూడా ఈ ధర పెరిగిన దాని మీద అన్నిటి మీద వస్తుంది. ఈ కూరగాయల మీద ధర పెరిగిపోతుంది. ట్రాన్స్పోర్ట్ అంటే డీజిల్ తోటి పెట్రోల్ తోటి ట్రాన్స్పోర్ట్. మరి దాని మీద పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా వస్తువుల మీద కూడా పెరుగుతుంది కదా. మరి ఎట్లయితుంది ఇది? మనకు చిల్లరే అనిపిస్తుంది కానీ ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని సెంటర్ వాళ్ళదే, స్టేట్ వాళ్ళదే. అసలు తుట్టంతా పబ్లిక్ కే. దునియాలో 11 దాని మీద జీఎస్టీ ఉంది, కానీ పెట్రోల్ డీజిల్ మీద అయితే లేనే లేదు. అది సుత జీఎస్టీలకు పట్టుకొస్తే పెట్రోల్ అయినా డీజిల్ అయినా లీటర్ ₹70 వస్తాడనుళ్ళు. మరి జీఎస్టీలకు లేకుండా ఎందుకు ఆగబడుతుందో ఏమో తెలియదు, కానీ ఈ వారం ఎల్లుదల కల్లా మల్లోపల్లి రేట్లు పెరిగేటట్టున్నాయట. ఇంట్లో సరుకులు తగ్గిస్తారో, అయితారన్నాడు నీ స్కూల్ బంద్ చేస్తారో, లేకుంటే దోస్తులు ఉన్నప్పుడు వేసేటి సుక్కే తగ్గిస్తారో మీ ఇష్టం. గానీ బాజాబ్తా బండ్ల మీదకి తిరగాలంటే యాదవ్ ఓటైతే తగ్గియాల్సిందే పక్క. మరి ఏ ఖర్చులు తగ్గించుకుంటారో ఆలోచన చేసుకోరు మీరే.